కొత్తగా జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళని మనం ఎలా వాళ్ళకి ఆహ్, మన దాంట్లో జాయిన్ చేసుకోవాలి? ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి? ఎందుకంటే ఏదో ఒక ఇంటర్వ్యూ మనది అటెండ్ చేసి, మన దాంట్లో జాయిన్ అయిదాం అనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అవ్వడానికి వస్తారో, వాళ్ళు డైరెక్ట్‌గా జాయిన్ అయితే వాళ్ళకి ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. ఇదేంటి కర్మని ఎలా రిలీజ్ చేసుకోవాలి? డ్రీమ్‌లో ఎలా అడగాలి? అంటూ ఎన్నో క్వెషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో, ఆ క్వెషన్స్ అన్నిటికి మనము ఆన్సర్ ఒక్కొక్కరికి చేయాలంటే ఇప్పుడు 70 కాల్స్ వస్తున్నాయి పర్ డే ఒక్కరికి. అంటే అట్లా మనకి ఒక నలుగురు, ముగ్గురు నంబర్స్ అందులో పెట్టాము ఆన్‌లైన్‌లో. సో, ఆ నంబర్స్‌కి కాల్స్ చాలా వస్తున్నాయి. సో, ఒక్కొక్కరికి మేమిలా జేసి కళల్లో రిలీజ్ చేస్తాము. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే ఇలా చేయండి. లేకపోతే హెల్త్ అయితే ఇలా చేయండి. అంటూ ప్రతి ఒక్కరికి చెప్పాలంటే వాళ్ళ గొంతు పోయి చాలా ఎనర్జీ డిప్లీట్ అవుతది. అందుకని నేను మీకు ఈ వీడియోలో ఎలా అంటే ఇప్పుడు హెల్త్ సంబంధమైన వాళ్ళకి ఎలా అన్నది సరిగ్గా ఆ వీడియోని కట్ చేస్తాము. సో, 15 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటది. అది పంపియండి. అది పంపించి అట్లాగే మనది 'వే టు మోక్ష' అది లింక్ ఉంటది. ఆ లింక్ పంపియండి. ప్లస్ మీరు 'వే టు మోక్ష' లింక్‌తో పాటు మనము డ్రీమ్స్ డీకోడింగ్ లింక్, అట్లాగే కౌన్సెలింగ్ లింక్ ఈ మూడిట్లో జాయిన్ అయితే చాలు వాళ్ళు. మిగతా అవసరం లేదు. ఎందుకంటే ఈ కౌన్సెలింగ్ ఏమో మనతో మాట్లాడొచ్చు. ఏదైనా కావాల్స్తే అడగొచ్చు. నాకు ఇంకెవరితో అయినా మాట్లాడాలి. నాకు ఇంకా ఈ ఇష్యూ ఉంది అని మనతో ఎప్పుడైనా కూడా లేకపోతే మా ఫ్రెండ్‌కి హెల్ప్ అవసరం. ఇట్లా ఎప్పుడైనా వాళ్ళు చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 వాళ్ళు ఒకసారి మన వీడియో చూసాక అంటే ఆల్రెడీ ఎలా జాయిన్ అన్నీ అందులో ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఏంటి అన్నది. సో, ఆ వీడియో చూసాక వాళ్ళకి ఇంకా క్వెషన్స్ ఉంటే అప్పుడు వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అయినా క్వెషన్స్ ఏం లేకపోతే వీటిలలో జాయిన్ అయితారు, వచ్చేస్తారు. మరి ఎందుకు వీళ్ళకి ఇది తెలియాలి అంటే, మనకి క్లాసులలో వీళ్ళొచ్చి ఏమంటున్నారు? మాకు హ్మ్, నాకీ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఎట్లా తీసేసుకోవాలని బేసిక్ క్వెషన్స్ మన క్లాసులలో అడుగుతున్నారు. అలా అడగడం వల్ల ఏమవుతది? మనకి క్లాస్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు 3 నెలలు, 6 నెలల నుంచి 3 నెలల నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం అయి మళ్ళీ వినాల్సొస్తది కదా! సో, అందుకని మనము ఆ బేసిక్ వాళ్ళు బేసిక్ క్వెషన్స్ ఎయొద్దు. ఇంకోటి వాళ్ళకి ఎందుకోసం ఇందులో జాయిన్ అయితున్నాము అన్నది వాళ్ళకి ముందే అవగాహన ఉండాలి. ఉండి వాళ్ళకి ఇష్టమైతే జాయిన్ కావాలి. వాళ్ళకి అవగాహన లేకుండా జాయిన్ అయ్యి, అయ్యో! ఇదా అని మళ్ళీ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. సో, జాయిన్ కాకముందే మనం వీడియోలో క్లియర్‌గా చెప్తాము. ఇది. ఇది మీరు రోజు చేస్తాను. దీనికి కమిట్ అయితాను. నా యొక్క కర్మలన్నీ నేను మనసా వాచా కర్మణ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో నేను రిలీజ్ చేసుకుంటా అని మీకు లోపల నుంచి ఉంటేనే జాయిన్ కండి. కాదు ముందులాగానే మాట్లాడతా, ముందులాగానే ఉంటా, అందరిని గట్టిగా మాట్లాడుతూ, ద్వేషిస్తూ, నెగెటివ్ మాట్లాడుతూ అంటే మన ఛానల్ వాళ్ళకి కరెక్ట్ కాదు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి మనం చేసేది బిజినెస్ కాదు. ఇదంతా కూడా వాలంటీర్ వర్క్ చేస్తున్నాం. కాకపోతే గోయింగ్ ఆన్‌వర్డ్ మనము 2025లో మన ధ్యేయము సంవత్సరానికి ఇంత అని మెంబర్‌షిప్ లాగా కట్టించుకొని వాళ్ళు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకి 24 గంటల లోపల ఆన్సరు, డ్రీమ్ డీకోడింగ్ అయిపోతది. ఆహ్, అట్లా కాకుండా ఫ్రీ‌గా కూడా రావచ్చు ఎవరైనా. సో, నెక్స్ట్ మనకు ఫ్రీగా ఉండే వాళ్ళకి చేస్తాం. ఇదెందుకు అనుకున్నాము అంటే మనకి సేవ చేయాలంటే డబ్బులవసరం. ఎప్పుడూ మళ్ళీ నేనో లేకపోతే వాలంటీర్స్ డబ్బులు పెట్టుకొని చేస్తే మీ కర్మలు రిలీజ్ అవ్వవు. సో, మీరు ఇయర్‌లీ పే చేయడం వల్ల ఈ ఆర్గనైజేషన్‌కి కంటిన్యూయస్‌గా ఆహ్, రాబడి ఉంటుంది. ఆ రాబడితో మనము ఈజీగా ఆవులని కాదు ఎవ్వరికైనా హెల్ప్ చేయొచ్చు. ఈవెన్ మనకి వచ్చే ఇప్పుడు రిట్రీట్స్‌కి గూడా మనము కౌన్సెలింగ్స్ ఇచ్చేటప్పుడైనా మనము ఎవ్వరు ఇప్పుడు డబ్బు ఇష్యూస్‌లో ఉన్నాము అంటే కంపల్సరీ వీక్లీనో, మంత్లీనో రూ. 5 500 5,000 వాళ్ళకి ఎంత ఎంత మనీ కరెక్టో వాళ్ళకున్న ఇప్పుడు స్థితి వీక్లీనో లేకపోతే మంత్లీనో కంపల్సరీ ఎయ్యాలి. వీక్లీ ఏస్తే ఇంకా ఫాస్టర్‌గా పోతది. ఒక ఆవిడ ఎవ్రీ డే రూ. 500 ఏసింది. ఎవ్రీ డే. ఆమె డాక్టర్. కానీ ఆమెకి డాటర్ పెళ్లుంది. అది డబ్బులు రావట్లేదు. అయితే ఏస్తే ఆమెకి 3 వారాల్లో 1,50,00,00,000 వాళ్ళ ఆడబిడ్డ తెచ్చిచ్చింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మామయ్య గారు ఆమె పేరు మీద ఆస్తి పెట్టారు అని ఆమె మీకు నాకు సమానంగా తీసుకోవాలని తెచ్చిచ్చింది. అంతకుముందు మాటలు లేవు. వీళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చారని తెలీదు. ఆమెనే అమ్ముకొని తీసుకునేలాగా ఉండే. మరిప్పుడు ఎంత తెచ్చిచ్చిందంటే కర్మ రిలీజ్ అయింది. ప్లస్ ఈమె సేవా గుణంలో ఉంది అని, డబ్బులిచ్చే గుణంలో ఉంది అని మాస్టర్స్ చూసి ఆమె దానికి అది రిలీజ్ అయ్యి ఆటోమేటిక్‌గా డబ్బులొచ్చేసాయి.
సో, ఎప్పుడైనా ఏదిస్తే అదొస్తది. మీరు సారీ చెప్పి పశ్చాత్తాపమే చేస్తే సరిపోదు. డబ్బులు గూడా మీరు నేను నాకొస్తే నేనిస్తాను అన్నది ఇక్కడ ముందే ప్రాక్టికల్‌గా యూనివర్స్‌కి చూపియాలి. అది మీరు రూ. 5 వీక్లీ ఏసినా పర్వాలేదు. నేను ఇంతెయ్యాలని చెప్పను. కానీ ఏస్తేనే మీకు అది కూడా ఒక రైట్ ప్లేస్‌లో ఏస్తేనే. ఇప్పుడు మన ఆర్గనైజేషను ఎవ్వరు కూడా వాలంటీర్స్ అందరూ ఫ్రీగా చేసేవాళ్ళే. ఇక్కడ ఒక్క పైసా మీరేసిన పైసను దేనికోసం ఏస్తే దానికే వాడబడుతుంది. అది ఎవ్వరు తీసుకునేది లేదు. ఏ ఫ్లైట్ ఖర్చులు, ఏది ఏ మామూలుగా అయితే ఒక గురువు వాళ్ళు మీరిచ్చే డబ్బుతోనే ఖర్చులు పెడతారు. కానీ ఇక్కడ మీరిచ్చే డబ్బు మళ్ళీ బ్యాక్ మీకే వస్తుంది. నేను ఒక్క పైస కూడా దీన్ని ఖర్చు పెట్టే సమస్యే లేదు. తక్కువ పడితే ఇస్తాను నేను. సో ఇండియాకొచ్చినప్పుడు గాదు, ఈ రిట్రీట్స్ కాదు, ఎక్కడైనా తక్కువ పడితే ఎయ్యడమే గానీ, దీంట్లోంచి తీయడము లేదు. సో, మీరు ఇంతకంటే బెస్ట్ ఆర్గనైజేషన్ నాకు కనిపిస్తుందని నేననుకోను. సో, మీరు అద్భుతంగా ఎంత వీలైతే అంత మీకు డబ్బు సమస్యుంటే ఇయ్యండి. అట్లాగే ఏ సమస్యలున్నా కూడా మీరు మంత్లీ ఎంతో కొంత ఇయ్యడానికి పెట్టుకోండి. అయితేనే మీరు మీ కర్మ బాగా కొట్టకుండా మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఇది యూనివర్స్ చెప్పిన సత్యం. ఇది నేను మోక్ష దాంట్లో డబ్బులు రావాలి, ఎయ్యాలి అని నేను అస్సలు ఇయర్లీ ఎందుకు పెడుతున్నామంటే, కొంతమందికి మేము మాకు అర్జెంట్ ఉంది. తొందరగా కావాలి అంటారు. సో, మనకు గూడా మనీ అవసరం ఉంది. సో, అంటే మన ఆర్గనైజేషన్‌కి ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా, కొత్త వాళ్ళని రిట్రీట్స్‌కి రానిద్దామన్నా ఏదైనా డబ్బు కావాలి. సో, ఊరికే నేను బెట్టుకుంటే ఆ పుణ్యాలన్నీ నాకొస్తాయి గదా! సో, నాకు ఇంకెంతని నేను కాదు గదా! ఇప్పుడు నాకు పుణ్యం రావాలని నేను చేయట్లేదు గదా! మీ అందరికి హెల్ప్ కావాలని జేస్తున్నా. సో, మీ అందరికి హెల్ప్ కావాలని చేసినప్పుడు ఈ వర్కు మరి మళ్ళీ నేనే పెట్టుకుంటూ అన్ని చేయడం కరెక్ట్ కాదు గదా! అది అసలే కరెక్ట్ కాదు. సో, అందుకని మీ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వాలి. అందుకోసమని ఇయర్‌లీ సబ్స్క్రిప్షన్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇంకో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫస్ట్ వరకు మోస్ట్‌లీ మాది మళ్ళీ పుట్టని వాళ్ళున్నా, ఏదన్నా రుగ్మతలతో మీ పిల్లలు లేకపోతే కోడళ్ళు, కొడుకులు బాధపడుతున్నా దీనికొస్తే ఇందులో యాస్ట్రల్ హీలింగ్ జరుగుతుంది. అలాగే మీకు టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. థర్డ్ ఐ ఓపెనింగ్, యాస్ట్రల్ హీలింగ్, చక్రాస్ క్లెన్జింగ్, చక్రాస్ ఓపెనింగ్ అన్నీ అవుతాయి మీకిందులో. సో, మిమ్మల్ని ఒక ఉతికి ఆరేసి పంపిస్తాం. ఓకే. సో, అది స్పిరిచ్యువల్‌గా. సో, ఇన్ని రోజులు భౌతికంగా అన్నీ చేస్తున్నారు వాళ్ళు. స్పిరిచ్యువల్‌గా గనక క్లెన్స్ అయ్యి చక్రాస్ అలాగే మన కర్మల్ని రిలీజ్ చేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటది. అది అందుకోసమే మనం ఈ రిట్రీట్స్ చేస్తున్నాం. లేకపోతే రోజు మెడిటేషన్ నైటు, పొద్దున చేసినాక ఇంకా ఎందుకు రిట్రీట్స్? రిట్రీట్స్‌లో ఒక దగ్గరుండి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చూసుకొని దాన్ని ఇంకా డీపర్ క్లెన్స్ చేసుకొని అట్లాగే ఆస్ట్రల్ మాస్టర్స్‌తోని సర్జరీస్ ఇవన్నీ అట్లా ఉన్నప్పుడే పాసిబుల్ అవుతాయి. లేకపోతే అవ్వవు. అది మనం ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. సో, కొంతమందికి అవుతున్నాయి ఆన్‌లైన్‌లో కూడా. కానీ మనకి డైరెక్ట్‌గా అయినంతగా అవుతాయి ఆన్‌లైన్‌లో కూడా. కానీ డైరెక్ట్‌గా ఎనర్జీస్ మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం పంచభూతాలు అన్నీ. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఎళ్లి చెట్టుకి హగ్ చేసుకోండి అంటే చేస్తారు, చెయ్యరు గదా! ఇక్కడేమో దగ్గరుండి మనం చేపిస్తున్నాం. సో, అందుకే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఇండియాలో అయినా ఇప్పుడు ఇండియాలో జూన్, జూలైలో మనం చేస్తున్నాం. సో, ఐ థింక్ జూలై, ఆగస్ట్ అనుకుంటున్నా. జూన్, జూలై, ఆగస్ట్‌లో మనం రిట్రీట్ చేస్తున్నాం. సో, ఈ జూలై అంతా అంటే ఒక మంత్ నేను రాగానే ఫస్ట్ మంత్ అంతా మనం ఒక 3 ప్లేస్‌లు ఆంధ్రాలో ఒక 3 ప్లేసులు తెలంగాణలో చేస్తున్నాం. అయితే ఇంకోటి 1 డే రిట్రీట్స్ అక్కడ. మళ్ళీ హైదరాబాద్‌లో 5 డే రిట్రీట్ అనుకుంటున్నాం ఈసారి ఆగస్ట్‌లో. సో, వీళ్ళందరూ ఎవరైతే 1 డే రిట్రీట్ అటెండ్ చేశారో వాళ్ళందరూ ఈ 5 డే రిట్రీట్‌కి రావచ్చు. 5 డే ఎందుకు అనుకుంటున్నామంటే 5 డే వల్ల మనకి నెగెటివ్ థాట్స్ ఆలోచించడము, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు మనం. సో, అందుకోసమని 5 డే రిట్రీట్ అన్నాం. అంటే మీకు అనుకున్నది అక్కడే జరిగిపోతుంది. ఆ 5 డే రిట్రీట్‌లో. సో కాదు నేను 3 రోజులే రాగలుగుతా అంటే 3 రోజులే రండి మీరు. సో, అది మీ ఇష్టం. సో, 5 రోజులు మనం ఇండియాలో చేస్తున్నాము. ఇక్కడ 1 డే మీ ప్లేస్‌కొచ్చి చేస్తున్నాం 6 ప్లేసెస్‌కి. సో, ఇది మనము ఫ్యూచర్ అజెండా. సో, ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు గనక జాయిన్ అయితే ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయిదామని అందులో మనకి రిక్వెస్ట్ పెడతారు. ఇందులో ఏదో ఒక గ్రూప్‌లో రిక్వెస్ట్ పెడతారు. లేకపోతే కాల్ చేస్తారు. ఎందుకంటే స్క్రీన్ పైన కాల్ ఇప్పుడు మన అన్ని క్లాసెస్‌లో ఫోను నంబర్ పెడుతున్నాం. ఎవరైనా ఒక వాలంటీర్‌ది. సో, ఎప్పుడైతే వాళ్ళు మీకు ఫోను చేస్తారో
అమ్మ నేను మీకొక వీడియో పెడతాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. చూసినాక నాకు కాల్ చేయండి అని చెప్పండి. చూసినాక మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంకోటి ఒక 3 గ్రూప్స్ పంపిస్తాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. అంతే. మీరు చెప్పాల్సింది ఈ 4 ముక్కలే. సో నేను మీకు 3 వీడియోస్ అంటే హెల్త్ ఎవరికైనా హెల్త్ పరంగా వస్తారు మీ దగ్గరికి. నాకు హెల్త్ అస్సలే బాలేదు. నాకు ఏదో ఒకటుంది అంటారు. క్యాన్సర్ ఉందో, ఇంకోటుందో, ఇంకోటుందో ఏదున్నా కూడా హెల్త్ ఇష్యూ అంటారు దాన్నంతే. మీరు అంతవరకే వినాలి. దాని తర్వాత నాకు ఇదయింది, అదయింది, ఆ డాక్టర్ దగ్గర పోయినా ఇవేవి మీరు వినడానికి వీల్లేదు. మీ ఆరా తగ్గిపోతది. మీరు శక్తిహీనులవుతారు. అవన్నీ వింటూ ఉంటే. ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాను నేను మీకు. మీరేదో కౌన్సెలింగ్ జేసి తోపు జేస్తా అంటే మీ ఆరా పడిపోతుంది. సో, అందుకని మీరు 3 ఒకటి హెల్త్ ఇష్యూస్, రెండవది ఆహ్, డబ్బు పరంగా హెల్ప్ అవసరము, మూడవది వాళ్ళకి సైకలాజికల్ హెల్ప్ అవసరం. ఈ మూడే. ఈ మూడిట్లోంచి మీది ఏది అని అడగండి. ఏ వేలు పెట్టుకొని పట్టుకుంటారో అడగండి. ఈ మూడిట్లోంచి ఒకటి హెల్త్ అన్నారనుకోండి రెండోది, ఆ హెల్త్‌ది మీరు వీడియో పంపించేసేయండి. మనకి 3 వీడియోలు చేసిస్తాను నేను మీకు. ఒకటేమో హెల్త్‌ది, ఒకటేమో అది, ఇది. ఇప్పుడు నేను మీకు హెల్త్‌ది చెప్తున్నా. ఎవరికైనా హెల్త్ ఇష్యూతో మన దగ్గరకొస్తే వాళ్ళకి హెల్త్ బాలేదు. బెడ్‌లో ఉన్నారు, లేకపోతే నడుస్తున్నారు, లేకపోతే మోకాళ్ళు నొప్పి, బాగా హెడేక్ లేకపోతే క్యాన్సరొచ్చింది. ఇంకోటి యాంకిల్ నొస్తుంది, లేకపోతే నడవడానికి లేదు, కింద బొటన వేలు మీద బాగా నొప్పుంది. రైట్? సో, ఇందులో ఏది ఉన్నా పర్వాలేదు మనకి. దాన్ని హెల్త్ ఇష్యూ అని అంటారు. సో, మీరు ఓకే అమ్మ. మీరు ఫస్ట్ హ్మ్. మెడిటేషన్ చేయండి. ఒక 3 రోజులు మన లైవ్ మెడిటేషన్ చేయండి. నేను మీకు గ్రూప్స్ పంపిస్తా. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, ఆ గ్రూప్‌లో ఆహ్, వే టు మోక్ష దానికి 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. వే టు మోక్ష అనే గ్రూప్ ఉంటుంది. అది మెయిన్ గ్రూప్. అందులో మీకు 4పీ అని అలాగే ఆహ్, మెడిటేషన్స్ అన్నీ ఉంటాయి అందులో. సో, అవి మీరు ఆహ్, రోజు చేసుకోవాలి. ఇది కౌన్సెలింగ్ అందులో ఫస్ట్ నైట్ మీకు 8:30, 8 పీఎం రోజు మీకు 8 పీఎంకి మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ రోజు అందరూ జాయిన్ అవ్వండి ఫస్ట్. జాయిన్ అయ్యి అందులో ఇంకోటి 4పీ అని డేలో 4 టైమ్స్, 5 టైమ్స్ ఉంటది. మీకు లైవ్ ఉంటది. ఆ లైవ్‌లో జాయిన్ కండి. అది గూగుల్ మీట్ అవ్వచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ పరిమళ గారు ఆన్‌లైన్ యూట్యూబ్‌లో లైవ్ ఇస్తున్నారు. సో, ఆ లైవ్‌లో అయినా మీరు జాయిన్ గావచ్చు. సో, ఏంటి 4పీ అంటే ఏంటి? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మీరు ఆహ్, మనలో ఉన్న మనలో ఉన్న మనం ఏమేమైతే ఇప్పటివరకు అక్యుములేట్ చేసుకున్నామో జన్మల్లో, అవి బ్లాక్స్ కావచ్చు, లేకపోతే కర్మలు కావచ్చు, అధర్మం చేసింది కావచ్చు, ధర్మం చేసింది కావచ్చు. అధర్మాన్ని మనం రిలీజ్ చేసుకుంటున్నాం ఈ 4పీ ద్వారా. ధర్మాన్ని కూడగట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అధర్మం రిలీజ్ అవుతదో మనలో మంచి ఉంటది. చెడు రిలీజ్ అవుతే ఏమవుతది? మంచి ఉంటది. ఒక చీకట్లోకి ఒక దీపం తెస్తే ఏమవుతది? వెలుగొస్తది. చీకటి ఇంక ఉండదు. అలాగే మనం ఎప్పుడైతే అధర్మాన్ని మీరు తీసేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ధర్మం మట్టుకే మీలో ఉంటది. అంటే మీరు ధర్మ మార్గంలో నడుస్తారు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మీరు మాటలనేది లోపల నుంచి భయాలొచ్చేవి, కోపాలొచ్చేవి అవన్నీ అంతకుముందు చేసిన అధర్మ ఫలితాలనమాట. దానికి మనం ఏమిచ్చామో వేరే వాళ్ళకి భయాలిచ్చామో, ఇన్‌సెక్యూరిటీ ఇచ్చాము, డబ్బులు గుంజుకున్నామో అది మనకిప్పుడొస్తుంది. సో, ఇప్పుడు మనకి ఎందుకు అనారోగ్యంగా ఉన్నామంటే, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం క్షీణింపజేసాం ఒకప్పుడు జన్మలో. ఇప్పుడు గాదు. ఇప్పుడు మనం అలాంటి పనులు జేయం. మనం మంచి వాళ్ళం. అందుకే మీరు వేటు మోక్షాలోకి మీరు ఎలిజిబుల్ గాబట్టే ఇందులోకొచ్చారు. సో, ఎప్పుడైతే మనం ఒక జన్మలో అంటే మనము సైసాత్మగా ఉన్నప్పుడు, మనం యానిమల్ నుంచి మనిషిగా వచ్చినప్పుడు, అప్పుడు మనకి జ్ఞానం లేదు. అప్పుడు మనం ఇవన్నీ చేసాం. నెగెటివ్ అన్నీ అదోటి ఇదోటి చేసాం. అలాంటప్పుడు ఏమైంది మనకి, అలా చేసినందుకు ఆహ్, ఇప్పుడు కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ వాటిని అనుభవిస్తున్నాం. అదే మీకిప్పుడు హెల్త్ ద్వారా వచ్చింది. సో, అలా అనుభవించడం బదులు మనము యూనివర్స్‌కి సారీ చెప్తే ఆటోమేటిక్‌గా అది రిలీజ్ అవుతది. సో, యూనివర్స్‌కి సారీ చెప్తూ మనం మంచి మార్గంలో ఉంటూ, మంచి మాటలు మాట్లాడుతూ ధర్మంలో ఉండాలి మనం. ఉంటూ అందరికి సహాయం చేస్తే అది పశ్చాత్తాపం. అంటే అందరికి సహాయం చేయడం ఇప్పుడు. సో, అలా అందరికి సహాయం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకున్నది రిలీజ్ అయిపోతది. మీరంటారేమో, "అమ్మో! నేను ఇంత సిక్‌గా ఉన్నా ఇంకెక్కడ సహాయం" అని. మీరు యూనివర్స్‌కి ప్రామిస్ చేస్తే సరిపోతుంది. నేను
క్యాపబిలిటీ అంటే నేను చేయగలిగినప్పుడు నేను చేసే పరిస్థితి రాగానే నేను చేస్తాను అని వాగ్దానం చేయండి మీరు. అలా మీకొక డ్రీమ్‌లో ఒక టెస్ట్ ఒస్తది. డ్రీమ్‌లో మీ కాళ్ళు, చేతులు అన్నీ బావుంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆ టెస్ట్‌లో మీరు పాస్ అవ్వాలి. పాస్ అవుతే మీకు ఆటోమేటిక్‌గా రిలీజ్ చేస్తారు. ఆ టెస్ట్‌లో ఎట్లా పాస్ అవుతారు అంటే, మీరు రెగ్యులర్‌గా క్లాసెస్ ఇంటే మనము టీచ్ చేస్తాం. ఆహ్, మన 'వే టు మోక్ష' ఛానెల్‌ని మీరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ పంపిస్తాం గదా! దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాక, మీకు ఒక్కొక్క క్లాస్ అన్నీ వినండి. ఇంకోటి 3 డేస్‌ది మనది ఆహ్, మనము ఇండియాలో జనవరిలో, నవంబర్‌లో రిట్రీట్స్ చేసాం. అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి మీకు. సో, ఆ 3 రోజులు రికార్డెడ్ ఒక్కొక్క 1 అవర్ మళ్ళీ చూడండి. చూస్తే ఏమవుతదంటే దాంట్లో మీకు జ్ఞానాన్ని అర్థమయ్యి మీరు కరెక్ట్‌గా చేసుకోగలుగుతారు. సో, మీకిప్పుడు ఒకసారి మోక్ష గ్రూప్‌లో జాయిన్ అయ్యాక మీరు ఫస్ట్ ఏం చేస్తారు? మెడిటేషన్ చేసుకుంటారు. 9 పీఎం మళ్ళీ మార్నింగ్ 6:30కి గూడా సారీ 8 పీఎంకుంటది. మళ్ళీ మార్నింగ్ 6:30కి గూడా ఉంది. సో, ఈ 2 కూడా చేసుకోండి. అలాగే పిల్లలకు కూడా 8 పీఎం మెడిటేషన్ ఉంది. సో, ఆ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి మెడిటేషన్‌లో. అలాగే మీరు ఆహ్, ఒక్కసారి మెడిటేషన్ స్టార్ట్ చేసి 4పీ చేసుకున్నాక, ఒకరోజు అడగండి మీరు పడుకునేటప్పుడు, నేనేం చేస్తే నాకిదొచ్చింది అని అడగండి. అడిగితే ఆటోమేటిక్‌గా ఇది ఒక్క హెల్త్ ఇష్యూనే కాదు. మీకు డబ్బు పరంగా ఉన్నా ఆహ్, ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు నేనేం చేస్తే నాకిదొచ్చింది అని అడగండి. అంటే మీకు ఆటోమేటిక్‌గా మీకక్కడ ఒక డ్రీమొస్తది. ఆ డ్రీమ్‌లో ఎవరు చేసినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని చంపినా, లేకపోతే వేరే బీని చంపినా అది మీరు చేసినట్టే. మరి మేడం నన్ను చంపిండ్రు గదా! అప్పుడు నేనేం బాధ గో త్రూ అయితున్నా, ఇప్పుడు గూడా అదే బాధ గో త్రూ అయితున్నా అంటారు కొంతమంది. అక్కడ మిమ్మల్ని అనుభవించేటట్టు మాస్టర్స్ చేసిండ్రు. ఎందుకంటే మీరు దానికి ఎలిజిబుల్. అంటే మీరు మంచి సత్ప్రవర్తనలో ఉన్నారు. మంచి మనిషి. మీరెవ్వరిని హాని చెయ్యరు. హాని తలపెట్టరు. అట్లాగే మీరు చెడు మాట్లాడరు. అందుకే మీకు డ్రీమ్‌లోనే ఇది చూపిచ్చి తీసేశారు. సో, అది చూపిచ్చి తీసేశారు కాబట్టి మీకు అక్కడే పోతది కర్మ. తీసుకోవాలో ఉంది. ఆ 4పీలో చేసుకొని తీసేసుకోండి ఫస్ట్. సెకండ్ నంబర్ 2 మీరు ఒక్కసారి 3 రోజుల్లో అన్నీ ఎళ్ళిపోతాయి. సో, మన గ్రూప్ మెడిటేషన్స్‌లో కూర్చొని తీసేసుకోండి. ఒక్కరు కూర్చొని చేసుకోవద్దు. దాని తర్వాత మళ్ళీ నంబర్ 2 మీరు ఏం చేయండంటే ఆహ్, కూర్చొని నేనేం చేస్తే నాకిదొచ్చింది అని అడగండి. అడిగితే మీకు ఆటోమేటిక్‌గా మీకు ఒక డ్రీమొస్తది. ఏమనొస్తది? నేను జెప్పా గదా! ఇప్పుడు ఎవరికో ఏదో చేసినట్టు, లేకపోతే పాముని చంపినట్టు, లేకపోతే పాము కోపంగా మిమ్మల్ని చూస్తున్నట్టు, ఇలా ఏదొచ్చినా కూడా అది మీరు చేసినట్టు. పాములే లేకపోతే యానిమల్స్‌ని కొడుతున్నట్టు, యానిమల్ కోపంగా ఉన్నట్టు అంటే వాటి కర్మ ఉంది అని అర్థం. అందుకే మీకిప్పుడు వచ్చినట్టు. బాగా యానిమల్స్‌ని కొట్టి, చంపి వాటిని చేస్తే మన బాడీలో ఎందుకు రాదో వస్తది గదా! సో, అది చూపిస్తారు. సో, ఒక అమ్మాయికి బల్లులిచ్చినట్టు చూపిచ్చారు. ఆ ఇద్దరు పిల్లలు ఆమెకి సరిగ్గా మాటలు రావు, వినబడదు, చెవులు పనిచేయవు. అయితే ఎందుకు ఇది వచ్చింది నాకు అని అడిగితే సరిగ్గా నడవరు గూడా. అంటే టైంకి నడవలేదు. టైంకి మాట్లాడలేదు వాళ్ళు. అయితే వెంటనే చూసుకుంటారు. చూసుకుంటే అన్ని జంతు బలులు చూపిచ్చారు ఆమెకి. వేల కొద్ది జంతువుల్ని బలులు చూపిచ్చారు. గుళ్ళో. ఆమె దగ్గరుండి చేపిస్తాం. సో, పూజారి ఉండి. అది చూపిచ్చారు. అది కర్మగా చూపిచ్చారు. సో, ఎప్పుడైతే ఆమె అవన్నీ రిలీజ్ చేసుకొని, మన దాంట్లో డ్రీమ్ డీకోడింగ్‌లో ఉండి అందరికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిందో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు నార్మల్ పిల్లలు వాళ్ళు. సో, ఇట్లా మనము కర్మని రిలీజ్ చేసుకోవచ్చు. సో, అయితే మనము ఒక్కొక్క కర్మ రిలీజ్ చేసుకోవడానికి 7 రోజులు. ఒకవేళ చాలా మందిని చంపినట్టు చూపిస్తే చాలా అందులో బీభత్సకరమైనంగా చేసుంటే 41 రోజులు చెప్తాం. లేకపోతే 21 రోజులు, లేకపోతే 14 రోజులు. మీరు చేసిన పనిని బట్టి ఎన్ని రోజులు 4పీ చేసుకోవాలి అన్నది ఉంటది. 4పీ అంటే మళ్ళీ చెప్తున్నా గదా! పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త, ప్రక్రియ. ఈ వీడియోను మీరు కొత్త వాళ్ళైతే మళ్ళీ చూడండి. సో, మీకిప్పుడు సరే బాడీ లో రుగ్మత లేదు. నాకు డబ్బు సమస్య మేడం అంటారు. డబ్బు సమస్య ఉంటే మీరు ప్రతి ఆహ్, డబ్బు సమస్య ఉంటే మీరు సేమ్ ఇలాగే 4పీలో నన్ను క్షమించండి. నేను వేరే వాళ్ళ ఆస్తిని గుంజుకొని, డబ్బును గుంజుకున్నాను. అందుకే నాకిదొచ్చింది. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను అలాంటి పనులు చేయను. నేనిప్పుడు బావుంటాను అని రోజు అనుకోండి. అట్లాగే 4పీలో గూడా బాగా సారీ చెప్పండి. అట్లాగే మీకున్న వాటికి థాంక్ యూ చెప్పండి. ఇప్పుడైతే మీకు ఫుడ్ ఉంది, ఇల్లుంది, బట్టలు అన్నీ ఉన్నాయి గదా! వాటికి థాంక్ యూ చెప్పండి. నేను ఇంత చేసినా నాకు అన్నీ ఉన్నందుకు థాంక్ యూ.
అని మీరు రోజు ఒక 3 రోజులు ఇంకోటి ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయా అడగండి సేమ్ స్టోరీ. వాటిని పంపించేసాక 3 రోజులకి ఒక మెడిటేషన్ చేస్తూ, 4 చేస్తూ పడుకుంటూ నేనేం చేస్తే నాకిదొచ్చింది చూపిమని డ్రీమ్. సో, డ్రీమ్‌లో మీకు చూపిస్తారు. వేరే వాళ్ళ ఆస్తి గుంజుకోవడానికి వాళ్ళని కొట్టినట్టో, చంపినట్టో, లేకపోతే ఉత్త ఆస్తి గుంజి బాగా బెదిరించి గుంజుకున్నట్టో ఏదో డబ్బు చూపిస్తారు. వేరే వాళ్ళ షాప్ గుంజుకున్నట్టో, అట్లా ఏదో చూపిస్తారు. వాళ్ళ ఆదాయాన్ని మీరు గుంజుకున్నట్టు చూపిస్తారు. వేరే వాళ్ళ ఆదాయాన్ని తీసుకున్నట్టు చూపిస్తారు. చూపిస్తే అక్కడ మీరు సారీ చెప్పుకోండి. డ్రీమ్‌లోనే సారీ చెప్పుకోండి. డ్రీమ్‌లోనే మళ్ళీ తీసుకోకుండా వాపస్ ఇచ్చేయండి. ఇది నేను చేసేది తప్పు. ఇది మీది అని ఇచ్చేసేయండి డ్రీమ్‌లోనే. అక్కడే కర్మ పోతది. కాదు అట్లా చేయలే మేడం నేను చూసుకుంటూ ఉన్నా అంటే ప్రాక్టీస్ చేస్తే మీరిచ్చేస్తారు. వేరే వాళ్ళ సొమ్ము నాకు అధర్మంతో సమానము. నేను ధర్మబద్ధంలో ఉన్నా. నేను ఎవ్వరిది కూడా తీసుకోను అన్నది ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా మీ డ్రీమ్‌లో తీసుకోరు. వాళ్ళది ఇచ్చేస్తారు. అక్కడే కర్మ పోతది మీకు. నెక్స్ట్ డే మీకు 1 వీక్‌లోనే డబ్బులొచ్చేస్తాయి. మాక్సిమం 3 వీక్స్‌లో మీకు డబ్బులొచ్చేస్తాయి. సో, జాబ్ అంటే జాబొస్తది. వాటెవర్. మీకు ఏ రూపకంగా వస్తది. మీకు ఏ ల్యాండ్ కొనుక్కున్నా మీ చేతికి డబ్బొస్తది. ఏది చేయకున్నా మీ చేతికొస్తది. అది నేను ప్రాక్టికల్‌గా చూసాను చాలామంది. నాకు పర్సనల్ కూడా నేను అనుభవించానండి. సో, మీరు ఇలాగా తీసేసుకుంటూ ఆ డ్రీమ్‌లో అడగండి. అడగగానే చూపిస్తారు కదా! దానికి సారీ చెప్పండి. ఆ డ్రీమ్‌లో ఏది ఎవరు దేనికి చేసినా అది మీరు చేసినట్టే. ఏ నెగెటివ్ చూసినా మీరు చేసినట్టే. కాదు అందులో టెస్టొస్తది. ఫస్ట్ ఒక 2 టెస్ట్‌లొస్తాయి. ఆ టెస్ట్‌లలో ఏమి కనబడదు. కానీ మిమ్మల్ని వేరే వాళ్ళది అక్కడ డబ్బున్నట్టు, మీరు పర్స్‌లో యేసుకొని ఇంటికొచ్చినట్టు ఇలాంటి గనక టెస్ట్‌లు ఫెయిల్ ఎప్పుడవుతామంటే పర్స్‌లో యేసుకొని ఇంటికి తెచ్చుకుంటాం వేరోళ్ళ డబ్బు. అది ఫెయిల్ అయినట్టు. సో, మీకక్కడ కర్మ రిలీజ్ అవ్వదు. చూపియరు కూడా మీకు. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళదెవ్వరిది నేను ముట్టను, ఆశించను అంటూ ప్రాక్టీస్ చేయండి. చేస్తే అక్కడ మీరు చూసి ఓహ్! అది వాళ్ళ డబ్బు అని ఇంటికొచ్చేస్తారు. ముట్టరు డ్రీమ్‌లో. సో, ముట్టకపోతే మీకు డ్రీమ్‌లో చూపిస్తారు. చూపిస్తే డ్రీమ్‌లో కూడా ఇది మీది నేను తీసుకోను అని లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని డబ్బు కోసం కొట్టడమో, బెదిరిస్తే మీరు గూడా ఉంటారక్కడ చూస్తూ. మీరెళ్లి దాన్నాపండి. ఇది అన్యాయము, అధర్మము, ఇది చేయడానికి నువ్వు వీల్లేదు అనేసి గట్టిగా ఆపేసేయండి. వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేయండి. మంచి వాళ్ళది మంచి వాళ్ళకిచ్చేసేయండి. ఎవరైతే చెడు వ్యక్తి ఉన్నారో అది అప్పటి మీరు. సో, వాళ్ళని కోప్పడి ఇది తప్పు నువ్వు చేసేది. కొట్టొద్దు వాళ్ళని. గట్టిగా తిట్టొద్దు. అది తప్పే. సో, ఇది తప్పు నాయన నువ్వు చేసేది. ఇది అధర్మము. నువ్వు ఆహ్, ఆహ్, వీళ్ళ దగ్గర ఇలా గుంజుకోరాదు అని చెప్పేసి మీరు వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేసి రావాలి. అది మీరు డ్రీమ్‌లో చేయాల్సింది. సరే చెయ్యలేదు. కూర్చొని 4 అలా చేసినట్టు ఊహించుకోండి. అలానే చేస్తా అని చెప్పండి. క్షమించమని అడగండి 4 సో, మీకు అది కూడా రిలీజ్ అవుతది. నెక్స్ట్‌ది థర్డ్‌ది అయితే మీరు సో, థర్డ్‌ది సో, ఇట్లా పశ్చాత్తాపం పరివర్తన చేస్తూ ఉంటే రిలీజ్ అవ్వలేదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరంటారు ఆహ్, నేను పశ్చాత్తాపం పరివర్తన చేసినా రిలీజ్ అవ్వలేదు అంటారు. అంటే మీరు ఏం చేయండంటే నెక్స్ట్‌ది ఆహ్, ఆహ్, మోర్ దెన్ 1 ఉంటది. ఇప్పుడు రుగ్మత కూడా తగ్గలేదు. నేను డ్రీమ్ చూసుకున్నా మేడం 4 చేశాను తగ్గలేదు. 2, 3 ఉంటాయి. 2, 3కి ఇప్పుడు మీరున్న సిక్‌నెస్ ఉంటది. సో, ఒక్కటే తీసుకున్నారిప్పుడు. అంటే 20% పోతది. మళ్ళీ రెండోది కూడా చూసుకొని తీసుకోండి. మూడోది చూసుకొని తీసుకోండి. నాలుగోది చూసుకొని తీసుకోండి. ఐదోది చూసుకొని తీసుకోండి. అట్లా 7 కర్మల్ని రిలీజ్ చేసుకోండి. 7, 7 రోజులకు ఒక కర్మ. అది చాలా ఎక్కువ మందికి మీరు చేసుంటే గనక అది 14 రోజులు, 41 రోజులు. ఎక్కువ మందికి చేసినట్టు చూపిస్తే అది ఒక్కదాంతో పోతది మోస్ట్‌లీ. కాదు చిన్నది చూపిచ్చారు అంటే ఇంకుంటాయి మోర్ దెన్ 1. సో, మోర్ దెన్ 1 ఉంటాయి అన్నది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీకది పోలేదు అంటే మీనింగ్ మోర్ దెన్ 1. రెండో రీజన్ పోలేదు అంటే ఎర్త్ బౌండ్ సోల్స్. మూడో రీజన్ పోలేదు అంటే మీరు మనసా, వాచా, కర్మన చేయట్లేదు. ఏది 4 ఏదో పైపైన పెట్టుకొని పడుకుంటున్నారు. పెట్టుకొని పడుకుంటే మీకు డ్రీమ్స్ రావడం ఈజీ అవుతది. మనసా, వాచా, కర్మన మీరు ఎరుకతో ఉండి చేసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ మంచి టైము, లేకపోతే పొద్దున, రాత్రి అయినా మంచి టైమే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం అన్ని టైమింగ్స్ చూసుకొని మంచి అయస్కాంత శక్తి యూనివర్స్‌లో ఉండే టైం చూసుకొనే చేస్తున్నాం. ఈ వే టు మోక్ష అన్నది మీరు అందరూ బావుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, మీ ఫ్యామిలీస్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని. ఇప్పుడు ఎర్త్ బౌండ్ సోల్స్ ఎళ్ళిపోయాక పిల్లలు నార్మల్ అవుతారు. వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. సో, ఆటోమేటికల్‌గా సంతోషమైన వాతావరణం ఇంట్లో ఉంటది. సో, అది 3 రోజుల్లో పంపించేసేయొచ్చు. అసలు ఒక్క పూటలో పంపించేసేయొచ్చు. అది ఈజియెస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఆ సొల్యూషన్‌ని చేసుకోండి. తర్వాతనే డ్రీమ్ చూడడము, కర్మన్ రిలీజ్ 4 అదంతా నెక్స్ట్ స్టెప్.
సో, మీరు అయితే ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ రిలీజ్ చేయాలి అంటే కంపల్సరీ లైవ్‌లో 4పీలో జాయిన్ అవ్వాలి. అంతేగాని మీరు ఓన్లీ 4పీది రికార్డెడ్ పెట్టుకుంటే అవి పోవు. ఎనర్జీ సరిపోదు. ఇంకొక ఇష్యూ ఏంటంటే కొంతమందికి సైకలాజికల్‌గా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు నేను చచ్చిపోతా అన్నారు, బాగా లో ఉన్నారు, ఎనర్జిటిక్‌గా లేకపోతే స్కూల్‌కెళ్ళమంటున్నారు. స్కూల్‌లో ఆహ్, వర్క్ అంటే ఎళ్ళలేకపోతున్నారు. బాగా నెగెటివ్ థింక్ జేస్తున్నారు. మేడం అసలు పిచ్చి పిచ్చిగా తిడుతోంది. అస్సలు నోట్లో ప్రాపర్‌గా లేదు మాటలు అంటే, ఆమె లోపల ఎర్త్ బౌండ్ సోల్ ఉన్నట్టు. పిల్లలు ఎప్పుడైతే లోబోతారో వాళ్ళ లోపలికెళ్తాయి. సో, లోపలికెందుకెళ్తాయి అంటే, ఒకప్పుడు మనం చేసిన అప్పుడు చేశాం గదా! వేరే వాళ్ళని చంపడాలు అలాంటివి మనము హ్మ్. ఏంటి మనం సైసాత్మగా ఉన్నప్పుడు. అవి ఆ పర్టిక్యులర్ ఆ పర్టిక్యులర్ ఆహ్, పీపుల్ ఎర్త్ బౌండ్ సోల్‌గా అయితే గనక వాళ్ళు ఇప్పుడు మన కర్మ యాక్టివేట్ అవుతే వాళ్ళు మన దగ్గరకొచ్చి మన పిల్లల లోపలికెళ్ళి, లేకపోతే హస్బెండ్ లోపలికెళ్ళి, లేకపోతే వైఫ్ లోపలికెళ్ళి మిగతా వాళ్ళని సతాయిస్తారు. సో, ఇప్పుడు కర్మ హస్బెండ్‌దయితే వైఫ్ లోపలికెళ్తది. వైఫ్ క కర్మ హస్బెండ్ వైఫ్‌దయితే పిల్లల లోపలికెళ్తాయి. కర్మ కర్మ ఇప్పుడు వైఫ్‌ది, పిల్లలది అయితే హస్బెండ్ లోపలికెళ్తాయి. సో, వాళ్ళు కొంచెం లోగా ఫీల్ అయితున్నప్పుడు ఎళ్ళిపోతాయి వాళ్ళ లోపలికి. అంటే ఎవరన్నా ఇంట్లో మదర్ చనిపోయో, లేకపోతే పిల్లలు సతాయిస్తూనో, లేకపోతే మన ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యో, లేకపోతే బాస్ తిడితేనో మనం లో ఫీల్ అవుతాం గదా! అప్పుడు బాగా నెగెటివ్ ఆలోచనలుంటే అవి లోపలికెళ్తాయి. ఇంకా లోపలికెళ్ళినాయంటే, మన లోపలికెళ్ళినాయంటే ఇల్లుని రచ్చ రచ్చ చేస్తాయి ఫ్రెండ్స్. అసలు మీకు నిద్ర ఉండదు. మీకు తినే తిండి తినలేరు. అవి మిమ్మల్ని ఆడుకుంటాయి. అది ఆడుకునేది మీ హస్బెండ్, మీ అమ్మాయి లేకపోతే మీ వైఫ్ కాదు. ఈ దయ్యాలు. సో, వీటిని పంపించేసేయండి. పంపిస్తే మీ లైఫ్ చాలా 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 హ్యాపీగా ఉంటది. చాలా లోపల నుంచి ఒక మంచి వైబ్స్ ఇల్లంతా సూపర్ అవుతది. సో, ఒకసారి పంపించేసాక, ఒకసారి బయటకొచ్చాక వాళ్ళ లోపల నుంచి అవన్నీ కూడా 4పీలో ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి మనవి. చూసుకొని ఎట్లా పంపించేసేయాలన్నది నేర్చుకోండి. అది మళ్ళీ ఇంకొకరికి ఫోను చేయాల్సిన మీకు అవసరం లేదు. వేటు మోక్షాలు అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ వింటే. ఈవెన్ మనం ఈ 3 డేస్ సెషన్‌లో కూడా ఉన్నాయి. సో, అది చూసుకొని తీసేసుకో. అయితే ఒకసారి బయటకొచ్చాక మళ్ళీ వాటిని వాళ్ళ ఆత్మలోకానికి పంపించేయాలి. సో, అవి ఒకసారి పంపించేసారంటే ఇంక మీకు హ్యాపీ. సో, ఈ 4పీలో ఎర్త్ బౌండ్ సోల్స్ అన్నది ఎప్పుడూ చేసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా చేసుకోకపోతే ఏమవుతదంటే మీకు ఆహ్, అవి మళ్ళీ వేరే దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పక్కింట్లోంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి ఎందుకంటే మీరు మెడిటేటర్ పంపిస్తారనే ఆశతో కూడా వస్తాయి అవి. సో, అవి మీకేం డ్యామేజ్ చెయ్యవు. సో, రెగ్యులర్ చేయడం వల్ల వాటిని పంపించేసేయొచ్చు. మీరు ఎంత ఎక్కువ మందిని పంపిస్తే అంత ఎక్కువ పుణ్యం మీకు యాడ్ అవుతా ఉంటది. అవి మంచి కర్మలు. ఎందుకంటే అవి మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. ఇక్కడుంటే దెయ్యంలాగా నెగెటివ్ ఉంటది. అందరికీ నష్టం చేస్తున్నాయి అవి. భూమికి నష్టం అవుతది. భూమికి నెగెటివ్ పంపించేస్తే మీకేం నష్టం అవ్వదు. పంపియడం ద్వారా మీకు హనుమంతుని లైట్ ఉంటది. మీకు మిమ్మల్నొచ్చి అటాక్ అవ్వవు. సో, పంపించేస్తే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు కాబట్టి, వాళ్ళ ఆత్మలోకానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాబట్టి, మీకు పుణ్యమొస్తుంది. సో, ఈ పుణ్యాన్ని ఆర్జిస్తూ మీరు ఒక ఏమంటారు కొన్ని వేల సార్లు విష్ణు సహస్రనామం చదివితే వచ్చే పుణ్యము ఒక్క ఎర్త్ బౌండ్ సోల్స్‌ని పంపిస్తే వస్తది. సో మీరు ఇది ఇంకా సకర్మ. ఇంకా మంచిది. ఎందుకంటే మీరు భగవంతుడిని పొగిడి "నువ్వు గ్రేటు" అంటే అతనికి అంత ఫరకేం పడదేమో మనకి. కాకపోతే మనకి అవి ఎనర్జీస్ ఒస్తాయి. సో, ఇక్కడ మనము భూమిని ఎప్పుడైతే క్లెన్స్ చేస్తామో నెగెటివ్ ఎనర్జీని వాళ్ళ ఆత్మలోకానికి పంపిస్తామో, భూమి మంచి ఎనర్జైజ్ అయిన కొద్దీ మీలో మంచి ఆలోచనలు, అందరిలో మంచి ఆలోచనలు సో, అందరిలో మంచి ఆలోచనలొస్తే అది మీకు సకర్మ అవుతది. అంటే మంచి కర్మ అవుతది. సో, ఇది ఇంకా పెద్ద కర్మ. మంత్రాలు చదవడం, పూజలు చేయడం కంటే కూడా మంచి కర్మ. సో, ఈ మంచి కర్మను చేసుకొని మనందరము ఇంకా ముందుకెళ్తూ మన యొక్క సుకర్మల్ని అంటే అధర్మం చేసినవి, అధర్మాలని మనం డ్రీమ్‌లో అడిగి రిలీజ్ చేసుకుంటూ, 4పీ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇదే మన వే టు మోక్ష యొక్క ఉద్దేశ్యం. అయితే ఎవ్వరిలో ఉన్న మీకు సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే 90% వాళ్ళలో ఎర్త్ బౌండ్ సోల్ ఉంది. లేకుండా అట్లా వాళ్ళు బిహేవ్ చేయరు. మీరు పెంచిన పిల్లలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, డిప్రెషన్‌లో ఉన్నారు.
వాళ్ళు చదవమంటున్నారు, స్కూలుకెళ్ళమంటున్నారు అంటే వాళ్ళ లోపల ఎర్త్ సోల్ ఉంది. అది వాళ్ళ డ్రీమ్స్‌లో కనబడతది. వాళ్ళని పిల్లల్ని అడిగితే చెప్తారు. అవును నన్నొకటి అటాక్ చేస్తది. నాకిట్లా ఉంది. నాకు రాత్రి నేను నిద్రపోలేను. నేను ఏడుస్తున్నా. ఇట్లాంటివి చెప్తారు. మీరు అడగ చూడండి. లేకపోతే మీరు మీ డ్రీమ్‌లో అడగండి. మీ అమ్మాయి లోపల ఉందా అని. అంటే ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని. లేకపోతే ఇంట్లో ఉన్నాయా అని అడిగి పడుకోండి. మీకు డ్రీమ్‌లో చూపిస్తారు. వీళ్ళు ఉన్నారని. అదొక రౌండ్స్ టేబుల్ సమావేశం అయ్యుంటది. ఒక పెదనాన్న, ఒక అత్త, ఒక అమ్మ వీళ్ళందరూ ఎవరెవరైతే చనిపోయారో మన మొత్తం ఫ్యామిలీస్‌లో వాళ్ళందరూ రౌండ్ టేబుల్ ఒకరు ఇక్కడుంటే మిగతా వాళ్ళని గూడా ఉంచుతారు. వాళ్ళని, వాళ్ళని పోనివ్వరు. వీళ్ళకి వీళ్ళకి అవసరం గదా! ఇక్కడ. మనకెట్లా దోస్తులు కావాలి. లేనిది మనం డిప్రెషన్‌లో ఉంటామో, ఆ దెయ్యాలకు గూడా దోస్తులు కావాలి. సో, మిగతా వాళ్ళని గూడా ఆపే ఛాన్సెస్ ఉంది. అందుకని మీరు అన్‌లెస్ వారు వెరీ హై ఎనర్జీస్ ఉంటే తప్ప, వాళ్ళు వీళ్ళ మాటలకి మళ్ళీ ఓకే అని ఉండిపోతారు. అందుకని మీరు ఎవరెవరు చనిపోయారో అందరిని గుర్తు తెచ్చుకొని పంపియండి. డ్రీమ్‌లో అడిగిన వాళ్ళు చూపిస్తారు. పంపించేసేయండి. ఫస్ట్ మన వే టు మోక్షంలో జాయిన్ అయితే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇదే. నెక్స్ట్ మీరు చేయాల్సింది మీరు మన మెడిటేషన్స్ వింటూ, మీ రుగ్మతను తగ్గించుకుంటూ, 4పీ చేస్తూ, డ్రీమ్‌లో క్వెషన్స్ అడుగుతూ అంటే నేనేం చేస్తే నాకొచ్చింది ఫస్ట్ అడగండి. ఒక 7 రోజుల తర్వాత మళ్ళీ అడగండి. ఇంకా ఉంటే చూపియండి. ఇప్పుడు నేను గో త్రూ అయ్యేదానికి అంటే మళ్ళీ చూపిస్తా. మళ్ళీ ఏం చూపియకపోతే అప్పుడు నెక్స్ట్ వచ్చేది. అంటే ఫ్యూచర్‌లో వచ్చే అధర్మం చూపియమనండి. అట్లా 7 అధర్మాలను తీసేసుకున్నాక ఒక మంచి కర్మని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో, మీరు ఏది తీసుకున్నాక మనది ఆ వీడియో ఉంది. మంచి కర్మని ఎట్లా ఇన్వైట్ చేసుకోవాలని అది నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు బిగినర్. సో, మీ బిగినర్